ఏపీలో బీజేపీ సీన్ ఏంటి అంటే ఆ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెబుతారు. బీజేపీకి ఏపీలో ఏమీ లేదని పెదవి విరుస్తారు. పైగా 2019 ఎన్నికల ఫలితాలు కళ్ల ముందే ఉన్నాయి. అంతేకాదు ఆ తర్వాత 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ అంతకంటే పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏమీ చూపించలేకపోయిందని కూడా రికార్డులో ఉంది. ఇన్ని తెలిసి బీజేపీతో ఏపీలో పొత్తు పెట్టుకోవడమే కాకుండా 6 ఎంపీ సీట్లు 10 దాకా ఎమ్మెల్యే సీట్లు టీడీపీ సమర్పించుకుంది. దీని మీదనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసలు బీజేపీతో పొత్తు టీడీపీకి ఎలా అధికారంలోకి తెస్తుంది అన్నది కూడా అంతా అనుకుంటున్న మాట. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన పూర్తిగా భ్రమలో ఉన్నారని అంటున్నారు. ఏపీలో నిఖార్సైన పోరు టీడీపీకి వైసీపీకి మధ్యనే ఉంది అన్నది వాస్తవం. ఆ విషయాన్ని విమర్శించి బీజేపీ ఏదో గేమ్ చేంజర్గా భావించి పొత్తులకు టీడీపీ తాపత్రయపడింది అని అంటున్నారు. అంతేకాదు వన్ సైడ్ లవ్గా చంద్రబాబు పట్టుబట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నారని ప్రచారంలో ఉన్నమాట. అక్కడికి బీజేపీ ఏపీలో బలమైన ఫోర్స్గా ఉన్నట్లుగా టీడీపీ భావిస్తోందా అన్నదే చర్చగా ఉంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో వచ్చినవి 0.8% ఓట్లు మాత్రమే. నోటాతో పోటీ పడి ఓడిన పార్టీగా బీజేపీ ఉంది. అలాంటి ఓట్లతో బీజేపీ ఏపీలో గేమ్ చేంజర్ ఎలా అవుతుంది అన్నది అంతా అంటున్న మాట. అదే జనసేన విషయం తీసుకుంటే 2019 ఎన్నికల్లో 6% దాకా ఓట్లు వచ్చాయి. ఏపీ రాజకీయాల్లో ఈ 6% చాలా కీలకంగానే ఉంది. ఒక విధంగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా జనసేన ఉందని అంటున్నారు. మరి కేవలం 0.8% ఓట్లున్న బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడం అంటే ఏంటి అన్నది అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. బీజేపీకి వచ్చిన ఓట్లు ప్రతి ఎంపీ సీట్లో దారుణంగా ఉన్నాయి. అలాంటిది 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎంపీ సీట్లను 1/2 డజన్ దాకా కట్టబెట్టడం అంతే టీడీపీ వ్యూహాత్మకంగా తప్పు చేసింది అని అంటున్నారు. అదే ఈ రోజున పెద్ద మైనస్గా మారుతుంది అని అంటున్నారు. ఇలా పొత్తుల ఎత్తులతో తాను అధికారంలోకి వస్తాను అని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. కానీ నిజంగా చూస్తే కనుక ఈ పొత్తులన్నవి ఆ పార్టీకి గుదిబండగా మారుతున్నాయి అని అంటున్నారు. బీజేపీ జనసేనకు కలిపి 31 అసెంబ్లీ సీట్లు అలాగే 8 దాకా ఎంపీ సీట్లు ఇచ్చేశారు. ఆయా చోట్ల టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. సీనియర్ లీడర్స్ ఉన్నారు. వారంతా ఈ రోజు వరకు కూడా అడ్జస్ట్ కావడం లేదని అంటున్నారు. చంద్రబాబు అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు, బుజ్జగిస్తున్నారు. కానీ అక్కడ ఓకే అనేసి నియోజకవర్గాలకు వచ్చినప్పుడు తమ క్యాడర్కి వారు సర్ది చెప్పుకోలేకపోతున్నారు. అదేవిధంగా వారు కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నారని అంటున్నారు. దీంతో ఈ పొత్తులకు సంబంధించి ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అన్నది కూడా చర్చకొస్తోంది. ఓట్ల బదిలీ సాఫీగా సాగితేనే పొత్తుల ఫలితం ఉంటుంది. అది జరగాలంటే అవతల పొత్తు పార్టీలకు కూడా సొంతంగా సత్తా ఉండాలి. వారు కూడా కొంత బలం చూపించాలి. 0 నుంచి మొదలు పెడితే ఎంత దూరం మోస్తారు? కొస వరకు ఎవరు ఎక్కించలేరు కదా అని అంటున్నారు. అది కూడా అన్ని రకాల త్యాగాలు చేయడం అంటే మా వల్ల కాదు అనే క్యాడర్ చేతులెత్తేస్తుంది అని అంటున్నారు. అయినా బీజేపీని బాహుబలిగా భావించడం అతిపెద్ద తప్పు అని అంటున్నారు. ఆ పార్టీ ఏపీలో రాజకీయాన్ని మలుపు తిప్పుతుందని ఆశించడం కూడా తప్పని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక బీజేపీ తనను సీఎం చేస్తుంది అని భ్రమలో బాబు ఉంటే అంతకంటే రాజకీయంగా తప్పుడు అంచనా ఉండదు అని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో ఏం చేసినా టీడీపీయే చేయాలి. ఆ పార్టీ బలమే ప్రత్యర్థులకు పంచాలి. మరి ఇంతోటి దానికి పొత్తుల పేరు చెప్పుకొని కూటమి కట్టి బలంగా ఉన్నామని బిల్డప్లు ఇవ్వడం ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనివల్ల అసలైన తమ్ముళ్లకు సీట్ల కోతపడి తీరని అన్యాయం జరగడం ద్వారా గ్రౌండ్ లెవెల్లో పడాల్సిన ఓట్లు కూడా తగ్గిపోతున్నాయని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో, ఓట్స్ ఎలా కన్వర్ట్ చేస్తారో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.